ఇలా ఫ్రీగా ఎలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలో చెప్తాను. కరెంట్ పోయినప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. వెల్కమ్ టు మంజయంత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఫ్రీగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి. 2 వైర్స్ ఉండాలి, అలాగే బల్బ్ హోల్డర్ ఉండాలి, కట్టర్ ఉండాలి, ఇలాంటి 2 పిన్స్ అయితే ఉండాలి, తర్వాత టెస్టర్ అయితే ఉండాలి, తర్వాత ఒక బల్బ్ అయితే ఉండాలి. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా వైర్స్ ని చుట్టూ ఎలాగైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ వస్తుంది కదా, ఆ ప్లాస్టిక్ తీసేసి ఆ తీగనైతే రౌండ్ గా అయితే చుట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వైపు కూడా ఆ వైర్ ని సేమ్ అలానే కట్ చేసుకొని అది రౌండ్ గా అయితే చుట్టుకోవాలి. సేమ్ అలానే సెకండ్ వైర్ కూడా తీసుకొని దానికి కూడా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ప్లాస్టిక్ తీసి ఆ రౌండ్ గా అయితే తీగనైతే చుట్టుకోవాలి. సేమ్ అలానే దాని వెనుకున్నది కూడా అలానే కట్ చేసుకొని ఆ తీగని రౌండ్ గా అయితే చుట్టుకోవాలి. మన వీడియోకి లైక్ చేసి అలానే హై పాయింట్స్ అయితే ఇవ్వండి, అలానే సపోర్ట్ చేయండి. ఆ తర్వాత బల్బ్ హోల్డర్ తీసుకొని ఆ పైన ఉన్న స్క్రూస్ తీసుకొని ఈ వైర్ దాంట్లో ఫిట్ చేసి టైట్ గా బిగించాలి. మళ్ళీ హోల్డర్ పైన ఉన్న స్క్రూని విప్పేసి సెకండ్ వైర్ కూడా పెట్టేసి టైట్ గా అయితే అక్కడ బిగించాలి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసాము. ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. తర్వాత ఇలాంటి 2 పిన్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక వైర్ తీసుకొని ఆ పిన్స్ కి అయితే రౌండ్ గా అయితే చుట్టుకోవాలి. అలానే సెకండ్ వైర్ కూడా అలాగే ఇంకో పిన్ తీసుకొని ఆ పిన్ కి రౌండ్ గా అయితే చుట్టుకోవాలి. అలానే చుట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో అయితే వాటర్ అయితే వేయండి. ఆ వేసింది కూడా హాఫ్ అయితే వేయండి, ఫుల్ గా అయితే వేయద్దు. నార్మల్ వాటర్ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని ఆ వాటర్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ అయితే వాటర్లో వేసుకొని బాగా పిండుకోవాలి. ఇప్పుడు గ్లాస్లో సాల్ట్ నిమ్మకాయ వేసాం కదా, ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేయాలి. తర్వాత గ్లాస్ పక్కన పెట్టుకొని మనమైతే హోల్డర్ కి వైర్స్ ఫిక్స్ చేసాం కదా, అదైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హోల్డర్ కి అయితే మనమైతే బల్బ్ అయితే ఫిక్స్ చేయాలి. తర్వాత రెండిట్లో ఒక పిన్ తీసుకొని వాటర్లో డిప్ చేయాలి. తర్వాత సెకండ్ పిన్ కూడా డిప్ చేయాలి. తర్వాత అయితే మనకైతే ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది. బల్బ్ కూడా వచ్చేసరికి అయితే గ్లో అవుతుంది, వెలుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు అయితే మనమైతే ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. మనకి చాలా అయితే యూజ్ అవుతుంది. మీకే దీని గురించి తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అలానే మన వీడియోని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలానే మీకు హై పాయింట్స్ ఇస్తే మాత్రం హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.